మ్యాథ్స్ అంటే భయం బ్రో. అసలు ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా టైం వేస్ట్ చేస్తున్నా. చాలా డీమోటివేట్ అయిపోతున్నా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వస్తలేవు. ఏదో సమ్ రాండమ్ చాప్టర్స్ చేస్తున్నా. మీరు మ్యాథ్స్‌లో స్ట్రాంగ్ ఉంటే దెన్ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. ఇప్పటిదాకా చేసినట్టే అన్ని చాప్టర్స్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌లీ యూ కెన్ స్కోర్ వెల్. కానీ మ్యాథ్స్ అంటే భయం బ్రో. అసలు ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా టైం వేస్ట్ చేస్తున్నా. చాలా డీమోటివేట్ అయిపోతున్నా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వస్తలేవు. ఏదో సమ్ రాండమ్ చాప్టర్స్ చేస్తున్నా. అసలు ఏ చాప్టర్స్ ఎప్పుడు చేయాలో తెలియట్లేదు. ఏ చాప్టర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలో తెలియట్లేదు. ఏదైనా కొన్ని సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫస్ట్ వీటిని చెయ్యి అని చెప్పేలా కొన్ని చాప్టర్స్ ఇయ్యి బ్రో అంటే దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. మనకు చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు సమ్ రాండమ్ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని సమ్ రాండమ్ వేలో ప్రిపేర్ అవ్వడం ఆపాలి. టు సెక్యూర్ ఏ గుడ్ ర్యాంక్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ ప్లాన్డ్ అండ్ స్మార్ట్ వే. సమ్ రాండమ్ డిఫికల్ట్ చాప్టర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయడంలో డేస్ అండ్ వీక్స్ స్పెండ్ చేసి ఫైనల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే టైంలో డిఫికల్టీస్ ఫేస్ చేసి పీవైక్యూ సాల్వ్ అవ్వక డిమోటివేట్ అయిపోయి టైం వేస్ట్ చేసి ఫైనల్గా ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్ కూడా విడిచిపెట్టే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఫస్ట్ మనం ఈజీ, డూయబుల్, ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మాక్సిమం సాల్వ్ అయ్యే రేంజ్లో ఆ చాప్టర్స్ చేయడం వల్ల మనం ఒక సేఫర్ స్కోర్ సైడ్లోకి వెళ్తాం. ఆ తర్వాత మనం మిగిలిన చాప్టర్స్ కంప్లీట్ చేయడంలో ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్ వెయిటేజ్ వీడియో చేసిన అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. సో చాప్టర్ నేమ్ వెయిటేజ్ రాసుకుంటారు. అందులో నుంచి ఏం చేస్తారు, మళ్ళీ హై వెయిటేజ్, అరే ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి, ఈ చాప్టర్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయని వీటిని ఫిల్టర్ అవుట్ చేసి వాటిని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బ్లండర్. మీరు సెలెక్ట్ చేసుకున్న చాప్టర్లో అది డిఫికల్ట్ చాప్టర్ అయితే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అందులో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ అవ్వకపోతే మీరు చాలా టైం వేస్ట్ చేసిన వాళ్ళు అయిపోతారు. కానీ 1 or 2 మార్క్స్ వచ్చే ఈజీ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయడం వల్ల ఆ 1 or 2 మార్క్స్ అనేటివి మనకు కన్ఫర్మ్ అయిపోతాయి. సో ఇట్లా మీరు 3 మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ వస్తున్నాయి అని చూడకుండా ఈజీ ఉందా, డ్యూయబిలిటీ ఉందా ఇది చూసుకొని ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మిగతా చాప్టర్స్ కూడా చేయాలి. సో ఇట్లా ఈజీ, డ్యూయబుల్, ప్రామినెంట్ వెయిటేజ్ అండ్ ఇంపార్టెంట్, సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఏ బ్రదర్గా మీకోసం ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసిన. ఫస్ట్ ఈ లిస్ట్లో ఉన్న చాప్టర్స్ని ఫినిష్ చేయడం టార్గెట్గా పెట్టుకోండి. ఓన్లీ ఇవి మాత్రమే చేయండి అని చెప్పట్లేదు. ఏ చాప్టర్ నుండి ఈజీగా వస్తాయో, ఏ చాప్టర్ నుంచి టఫ్ వస్తాయో మనం చెప్పలేము. పాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ప్రకారం ఇందులో నుంచి ఈజీ టు మోడరేట్ లెవెల్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వీటిని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మిగతా చాప్టర్స్ కూడా మనం తప్పకుండా అట్లీస్ట్ ఆన్ ఏ బేసిక్ లెవెల్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. సో ద లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఆర్ ఫస్ట్ మనకి ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీ చాలా మంది టఫ్ అని విడిచిపెడుతూ ఉంటారు. కానీ ట్రిగనోమెట్రీ ఈస్ గోయింగ్ టు బి ద బేసిక్ ఫర్ ఆల్ ది చాప్టర్స్ ఇన్ మ్యాథ్స్. సో మీరు ఏ చాప్టర్కి వెళ్ళినా సో అక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సో ఏదో దాంతో లింక్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ లింక్తో. సో మీరు ఏం చేస్తారంటే ట్రిగ్నోమెట్రీ అసలు అయితే లేదు బ్రో విడిచిపెడదాం అనుకుంటే అట్లా చేయకుండా సో మనకు కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, క్వశ్చన్ సాల్వింగ్ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ మీరు ట్రిగ్నోమెట్రీలో అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని పెట్టుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఫార్ములాస్. సో ఉన్న అన్ని బేసిక్ ఫార్ములాస్, ఎన్ని ఫార్ములాస్ వీలైతే అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ బేసిక్ అయితే పక్క గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీ మొత్తం టఫ్ వస్తుంది అంటే అట్లేం రాదు, ఈజీ డ్యూయబుల్ క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి. సో మీరు కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈజీ డ్యూయబుల్ క్వశ్చన్స్ని పక్కా చేయగలుగుతారు. లైక్ ఎగ్జాంపుల్ పీరియాడిసిటీ ఉంటుంది చూడండి, అందులో నుంచి మాక్సిమం ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, సమ్ టీటా వాల్యూ సబ్స్టిట్యూషన్స్ పెట్టి సో ఇట్లా పెట్టి చాలా క్వశ్చన్స్ కొన్ని అయితే చేసే రేంజ్లో వస్తాయి. సో ఇట్లా మీరు ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని పెట్టుకోవడం వల్ల ఈజీ క్వశ్చన్స్ అటెండ్ చేసే రేంజ్కి వెళ్తారు మీరు. ఈ ట్రిగ్నోమెట్రీ అనే పార్ట్ ఏంటి, ఇంకో పార్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఉంటుంది. సో ఇది మనకు ఐపీలో చాలా ఈజీగా ఉంటుంది. ఎంసెట్కి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఎండ్లో ఉంటాయి. సో మీరు మొత్తం విడిచిపెడుతున్నారు అంటే అట్లా చేయకుండా సో మనకు రూల్స్ ఉంటాయి కదా, సైన్ రూల్, కొసైన్ రూల్, టాన్ రూల్, ఇలా సో ఉన్న ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫార్ములాస్ ని ఏ రకంగా అడిగినా తిప్పి అడిగినా మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసేలా ఉండాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిరైవ్ చేసుకోకుండా ఉండాలి. సో ఇప్పుడు కొసైన్ రూల్ అడిగితే కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అని అడిగితే ఆన్సర్ చేసే విధంగానే కాకుండా స్మాల్ ఏ ఉంటుంది ఇప్పుడు, ఆ స్మాల్ ఏ అంటే సైడ్ ఏ అదెంత అని అడిగినా సో మీరు తక్కువ ఆన్సర్ చేసే రేంజ్ ఉండాలి. ఇట్లా ప్రతి ఫార్ములాని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నేర్చుకొని పెట్టుకోండి. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకి సబ్స్టిట్యూషన్స్ వల్ల ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
సో వాడు ఏ ట్రయాంగిల్ ఇచ్చినా మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనుకుంటే ఆన్సర్స్ వచ్చే కేసెస్ ఉన్నాయి కొన్నిసార్లు. అండ్ A = B = C = 1. సో ఇట్లా అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఆన్సర్స్ వస్తాయి. సో ఇలా రకరకాలుగా సబ్స్టిట్యూషన్ చేసి ఒకసారి ట్రై చేయండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని. దెన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ చెప్తున్నా, చాలా మంది హైపర్బోలిక్ ఫంక్షన్స్ అసలు పట్టించుకోరు. ఒక్కటే క్వశ్చన్ వస్తాయి అనుకో. మీరు 3 to 4 మార్క్స్ వచ్చే చాప్టర్ ని మీరు ఎంత చేసినా ఒక్కోసారి అందులో నుంచి వెళ్ళి 4కి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో టఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, కానీ ఈజీ క్వశ్చన్స్ అడిగిన కేసెస్ ఉన్నాయి చాలా. సో ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఎక్కువనే ఉంటాయి. సో ఉన్న అన్ని ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో ఫార్ములాస్ PDF అయితే టెలిగ్రామ్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని అన్నింటినీ నేర్చుకోండి. ఇన్ కేస్ మనం నేర్చుకున్న ఫార్ములాస్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 1 మార్క్ అనేది మన ర్యాంక్ ని ఎక్కడో ఎలివేట్ చేసి పెడుతుంది. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా నేర్చుకోండి. దెన్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో ఇది మరీ మనకు ఐపీలో వచ్చినంత ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. బీ ప్రిపేర్ ఫర్ టఫ్ క్వశ్చన్స్ టూ. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుండి. దెన్ మనకి వెక్టర్ ఆల్జీబ్రా, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. నాకు చాలా ఈజీగా అనిపించే చాప్టర్స్ రాండమ్ వేరియబుల్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. తెలుసు కదా, ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో మీన్, మీడియన్, మోడ్, వాటి రిలేషన్స్, సో ఆ ఫార్ములాస్, వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ చాప్టర్స్ కూడా పక్కా నేర్చుకొని పెట్టుకోండి, నియర్లీ 2 మార్క్స్ ఎటు పోవు. దెన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో పార్షియల్ ఫ్రాక్షన్ తెలుసుగా మనకి ఐపీలో ఎంత ఈజీ వస్తుందో. సో ఐపీలో మనకి 4 మెథడ్స్ ఏమో ఉంటాయి కదా. సో అన్ని మెథడ్స్ నేర్చుకొని పెట్టుకోండి. యూట్యూబ్ లో మనకి షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉంటాయి కొన్ని. సో ఆ షార్ట్ కట్ మెథడ్స్ కూడా నేర్చుకొని పెట్టుకోండి. దెన్ బైనామియల్ థియరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి నియర్లీ 6 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అండ్ ఇందులో మనకు తెలుసుగా పార్ట్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, మాక్సిమం, మినిమం, మీన్ వాల్యూ థియరమ్స్, సో ఇట్లా సబ్ డివిజన్స్ ఉంటాయి. వీటన్నిటి నేర్చుకొని పెట్టుకోండి. డూయబుల్ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. ఇంటిగ్రేషన్. సో చాలా మంది ఇంటిగ్రేషన్ అయితే స్కిప్ చేస్తారు. సో అట్లా స్కిప్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, స్కిప్ చేయకండి. అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ ఫార్ములాస్ అన్నిటిని గుర్తు పెట్టుకోండి. చాలా ఫార్ములాస్ ఉంటాయి మనకి ఇంటిగ్రేషన్ లో. అన్ని ఫార్ములాస్, అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని పెట్టుకోండి. సో ఈజీ క్వశ్చన్స్ అడిగితే మనం అటెంప్ట్ చేసే రేంజ్ లో ఉండాలి ఇంటిగ్రేషన్ నుండి. దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇందు నుంచి మనం నియర్ 2 క్వశ్చన్స్ వరకు రావచ్చు. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వరకు రావచ్చు. దెన్ 2D జామెట్రీ. సో ఈ 2D జామెట్రీ అంటే ఏం లేదు, సో మన కోఆర్డినేట్ జామెట్రీ యొక్క బేసిక్స్ లాగా ఉంటాయి క్వశ్చన్స్ అనేటివి. సో ఎట్లా అంటే, సో ఒక లైన్ ఇచ్చి 3 పాయింట్స్ ఇచ్చి రేషియో అడుగుతారు, లేదా రేషియో ఇచ్చి ఆ మిస్సింగ్ కోఆర్డినేట్ అడుగుతారు. ఒక రేషియో ఇచ్చి మిస్సింగ్ రేషియో లైక్ 2:x అంటారు అండ్ కోఆర్డినేట్స్ అని ఇస్తారు. సో రేషియో, ఆ మిస్సింగ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా ఎట్లా అడిగినా సాల్వ్ చేసేటట్టు ఉన్న. సో ఇట్లా అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి అండ్ అన్ని ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ చాప్టర్స్, ఇది మన ఫస్ట్ టార్గెట్. సో వీటన్నింటిని బాగా నేర్చుకొని పెట్టుకొని ఆ తర్వాత మిగతా చాప్టర్స్ కూడా చేయండి. మీరు విడిచిపెడతాం అనుకున్నా కానీ అట్లీస్ట్ ఐపీ లెవెల్ అయితే ప్రతి చాప్టర్ నేర్చుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఈజీ క్వశ్చన్స్ వస్తే మనం అటెంప్ట్ చేసే రేంజ్ లో ఉండాలి. సో దాట్స్ ఫర్ వీడియో గైస్. ఇంపార్టెంట్ ఫార్ములా పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇంకా మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. సీ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.